सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम तत्सत्तु। जगत्पते हरिवेणुगोपाला जगत्पते हरिवेणुगोपाला जगदोद्धारा जय नंदलाला जगदोद्धारा जय नंदलाला मधुराधिपते हे कृष्ण गोपाला मधुराधिपते हे कृष्ण गोपाला मधुर मधुर हे गान विलोला मधुर मधुर हे गान विलोला जगत्पते हरिवेणुगोपाला जगदोद्धारा जय नंदलाला जगदोद्धारा जय नंदलाला लोकोद्धारा जय नंदलाला। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की। हर नमः पार्वती पते हर हर महादेव। ఇంతవరకు కూడా మనం మోక్షానికి మార్గాలు 4 మార్గాలు ముఖ్యమైనవి చెప్పుకున్నాం. ఆ 4 మార్గాల్లో ఒకటి విన్నాను, విచారించుకో. శమము విచారం. ఒకటి ఏమిటి? శమం. 2 విచారం. ఇంకా 3 సంతుష్టి ఒకటి ఉంది. అర్థమైంది కదా? 4 సత్సాంగత్యం. ఇవి చెప్తాడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి. అది ఈ రోజు మన సంతుష్టిలో ప్రవేశిస్తున్నాం. అందరికీ కావాల్సింది అదే కదా. సంతోషైశ్వర్య సుఖినాం చిర విశ్రాంత చేతసాం సామ్రాజ్యమపి శాంతానాం జగత్నలవాయతే. చెప్తున్నారు సంతోష ఐశ్వర్య సుఖినాం. కాబట్టి సంతోషము అంటే ఏమిటి? సంతుష్టి అన్నమాట. ఈ సంతుష్టి అన్నటువంటి ఐశ్వర్యము అందరికి కూడా చాలా మంది చిరకాలము ఈ సంతోషమనే ఐశ్వర్యాన్ని అందరూ కోరుకుంటారు. అందరూ సంతోషం అనేది ఒక మహా ఐశ్వర్యం. అన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే సంతోషం అన్నమాట. ఐశ్వర్యము ఎంత ఉన్నా ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్పమంటారు, ఆ మాట మాత్రం అడక్కని స్వామీజీ అంటారు కొంతమంది. అర్థమైంది ఏమంటే ఉంది, లక్షలున్నాయి, కోట్లున్నాయి, ఈ శాంతిగానే ఉంది కానీ ఆ మనస్సు ప్రశాంతిగా లేదంటారు. అందుకని ఇక్కడ ఐశ్వర్యము అన్నటువంటిది మనకి ఉండాలి. ధనం మూలం. ధనం లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం. కానీ కేవలం ధనము ద్వారా సంతోషం ఎప్పుడు రాదు. అర్థమైంది కదా? ధనం ఉంది, అది ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ఉంచుకుంటే ఇంట్లో మొదటి నుంచి పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ నుంచి కూడా మనకి విచారం లేకుండా ఉంటుందో చూసుకుంటుండాలి. ధనం ఉంది, ఏమి లాభం?
ఇంట్లో కుర్రవాడు తీసుకెళ్లి రోజుకు 1,00,000 రూపాయలు తాగి తమిళనాడుతో వస్తూ ఉంటుంటే వీడికి ఎంత కోట్లు ఉంటే మాత్రం ఏం లాభం చెప్పండి? వీడికి ఏమైనా నష్టం వచ్చిందా? బోల్డ్ కోట్లు ఉన్నాయి. ఖర్చు పెట్టేవాడు ఆయన, దొక్క పెట్టేవాడు ఈయన. అర్థమైందా? ఏమైంది? ఖర్చు పెట్టేవాడు ఆయన, నేను ఖర్చు పెట్టి ఈయన దొక్క పెట్టడము కాదు. అలాగనే అనేక రకరకాలుగా ఏముంటుంది. కానీ మనకి కొన్ని వేల కోట్లు ధనం ఉన్నా ఆ పై వేల కోట్లు ఇంకా లక్షల కోట్లు వాడు చూసి వీడు ఇంకా అది ఎప్పుడు అవుతుందా అన్నటువంటి అభిప్రాయం కలవాడికి నభూతో నా భవిష్యత్తు సంతోషం. అర్థమైంది కదా? అందుకని మహదైశ్వర్యం అంటే మొట్టమొదటి మనకి ఏముండాలి? సంతుష్టి ఉండాలి. అది అనమాట మొట్టమొదట సంతుష్టి. సంతుష్టి అంటే ఏమిటి? తృప్తి. తృప్తిని చెందని మానవుడు సప్తద్వీపంబునైన చట్టంబడునే అన్నారు. ఎవరన్నారు చెప్పండి? ఈ మొక్క ఎవరన్నారు? వశిష్ఠి ఇతర ఉదాహరణ తీసుకొచ్చా ఇక్కడ. సంతుష్టి చెప్పింది వశిష్ఠుడే. ఇది ఎక్కడంటే బలి చక్రవర్తి చెప్పేసి అర్థమైందా? బలి చక్రవర్తి దగ్గర రాముడు అంటారు. అర్థమైంది కదా? ఎవరంటారు? ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఎవరు? బలి చక్రవర్తి. వెళ్ళి ఏమయ్యా నీకు ఏ వరం కావాలో కోరుకో అంటారు. ఇంకే 3 అడుగులు వరంబు దానము చేయను, అది నేను 3 జగంబులుగా భావించుదును. ఆ పని చేశాడు. అబద్ధం ఆడలే. అది 3 జగాలు భావించి వీడికి అర్థమైతే కదా. ఏమంటారు? ఏమయ్యా 3 అడుగులు దానమా? ఏమైనా ఉందా? నేను ఎవరినో తెలుసా? నవకండ మహామండలాధీశ్వరుడు అయినటువంటి చక్రవర్తిని నేను. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి వారం రోజులేమో అర్థమైందా ఇంటర్వ్యూ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా వచ్చావంటే ఏమీ లేదు కానీ ఒక మంచి టీ ఇస్తారని నేను తీసుకున్నాను అన్నాడు ఒకటి. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వారం రోజులు ఇంటర్వ్యూ తీసుకొని నీకేం కావాలో మంచి కాఫీ ఒకటి ఇస్తే చాలన్నాడు. కాఫీ కోసం అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాలండి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పెద్ద ఉద్యోగమో లేకపోతే పెద్ద కాంట్రాక్ట్ పోస్టో అర్థమైందా, లేకపోతే ఏదో 100 ఎకరాల భూమో ఆ విషయంకి వెళ్ళాలి కానీ కాఫీ కోసం వెళ్తే ఏమి లాభం చెప్పండి? ఆ విధంగా నేను ఎవరినో తెలుసా? ఎంత ఏం కావాలో అంత ఇచ్చేవాడి దగ్గరికి వచ్చి 3 అడుగులు అవుతున్నావు, ఏమిటిది? నన్ను అవమానపరచడం కాదా అని అంటున్నాడు. ఎవరు? ఆయన అంటున్నాడు 3 అడుగులు కాదయా విను అన్నాడు. సంతుష్టుండి 3 జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంత సంబున ముక్తి సతీ దొరకు, పూట పూటకు ఎదురుచ్చా లాభతుష్టిని, పూట పూటకు ఎదురుచ్చా లాభతుష్టిని తేజంబుదో అన పెరుగు, పరితోషహీనత ప్రభ చెడిపోవును, జలధార ననలంబు సమయనటులా అన్నాడు. ఎవరు? వామనుడు అంటున్నాడు. 3 జగములలో పూజ్యుడు ఎవరు తెలుసా? 14 రాజ్యాలు తన విషమైపోయిన అతని పూజ్యుడా? కాదు, అతని పూజ్యుడు కాదట. ఎవడికి సంతోషం ఉంటుందో వాడు 3 జగములలో కూడా పూజ్యుడు. సంతుష్టికి ఎప్పుడు జరుగు సుఖము, వాడికి ఎప్పుడు సుఖమే. ఇది లేదు లేదు అనుకున్నాడు దుఃఖం, కానీ వచ్చిన దాని తృప్తి పొందిన వాడికి సుఖమా దుఃఖమా చెప్పండి? ఎదురిచ్చ లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధౌచ కృత్వాపి నా నిబద్ధతే అన్నారు. ఎవడు లోకములో బంధింపబడినది అడిగాడు అర్జునుడు. ఎవరికి? కృష్ణుడు. లోకములు ఎవడు బంధింపడు చెప్పన్నారు. ఆయన అలాగనా? యదృచ్చా లాభ సంతుష్ట, యాదృచ్ఛికంగా ఏది దొరుకుతుందో కోరుకుంటా. అర్థమైంది కదా? దానితో లభించిన దానితో తృప్తి పొందిన వాడు ఒకటి. మరి కోరకుంటా అంటే సన్యాసులు ఏమి కోరకుంటా ఏదో కానీ గృహస్థులు కూడా కోరకుంటా ఒలివిడి పడుతుందా? కోరాలి. కోరిన దానితో వచ్చిన దాన్ని తృప్తి పడాలి. అక్కడ మళ్ళీ ఆ పాయింట్ దీనికి అటాచ్మెంట్ చేసుకోవాలి, కోరుకోవాలి. నేను ఈ పని చేస్తాను, నాకు ఇంత రావాలని కోరుకోవాలి. అంత రాలేదు మరి ఏం చేస్తాం? ప్రయత్నంలో లోపం లేదు, పెట్టుబడిలో లోపం లేదు, వచ్చేసేమో తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మరి దుఃఖపడితే రాదు కాదు. ఏమంటారు? అది మనకి బ్యాలెన్స్ లో ఎంత ఉందో అర్థమైంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్. దాని పరిహారం ఇది వస్తుంది కాబట్టి సంతోషాన్ని పొందమన్నారు.
సంతుష్టుండి మూడు జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతసంబున ముక్తి సతీయు దొరకు. ఇది పాయింట్ చెప్పిన. ఎవరికి సంతోషం ఉంటుందో వారికి ముక్తికాంత వరిస్తుందట. స్వయంగా మన ముక్తికాంత కోసం ప్రాకులాడుతూ ఉంటుంటే అది ఎక్కడ సంతోషవంతులు ఉంటారు. వాళ్ళ ఇంటికి నేను పోవాలనుకొని ఎప్పుడు గేదెలు ఇస్తారా, ఎప్పుడు తెల్లవారు తలుపులు ఇస్తారని చూస్తూనే ఉంటారట. ఎవరు ముక్తికాంత చూస్తూనే ఉంటుంటారు. మన ముక్తికాంత వెంట ఎక్కడ ఆ ముక్తికాంత కలుగుతుందో ఈ జన్మకి దొరికితే చాలు మాత అంతా కాంతకి. కానీ అది చూడదు, ఎప్పుడు నేను వెళ్ళిపోదాం అక్కడికని చూస్తుంటారు. అందుకని సంత సంపూర్ణ ముక్తి సతీ దొరకు పూట పూటకు ఎదురుచాలాభతుష్టిని. అది ఇక్కడ సంతుష్టి. సంతుష్టి, తుష్టి అంటేనే సంతోషము. సమ్యక్ తుష్టి సంతుష్టి. తుష్టి అంటే మనకి ఆనందము, సుఖము, సంతోషం ఇవన్నీ అర్థం అన్నమాట. సమ్యక్ తుష్టి సంతోషం. చక్కగా ఎలా ఉంది అంటే అబ్బో చక్కగా ఉందండి, భోజనం బ్రహ్మాండంగా ఉందంటే అది ఏమి ఇంకా పుష్టిగా తుష్టిగా రుష్టిగా ఉన్నట్టు అనమాట. అది అందుచేత సంత సంభున ముక్తి సతీ దొరకు పూట పూటకు ఎదురిచ్చాలాభతుష్టిని చేయంబుతోన పిలుగు పరితోషహీనత. పరితోషం అంటే ఏమిటి? సంతోషం. పరితోషం అన్నా తోషం అంటేనే సంతోషం. పది ఉపసర్గ వచ్చింది అనమాట, అందుకు పరితోషం. ఉపసర్గ వస్తే సంతోషము, అది అనమాట. హీనత ఆ సంతోషం లేకపోతే ప్రభ చెడిపోవును. ప్రభ అంటే ఏమిటి? కాంతి. ఇది విమానం వెలుగుతుందంటారు. కాంతి అనమాట. ఎప్పుడు సంతోషం ఉందో ముఖంలో కాంతి వస్తుందన్నమాట, మనస్సులో కాంతి వస్తుందన్నమాట, శరీరంలో కాంతి వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ సంతోషం పోయిందో ముఖం ఎలాగుంటుంది, ఎండిపోయిన కొమ్మలాగా వేలబడిపోతుంటుంటారు. లోపల మనసు ఎలాగుంటుంది, పండిపోయినటువంటి ఆకుల్లాగా రాలిపోతూ ఉంటుంటారు. కాబట్టి చెప్తున్నాడు పరితోషహీనత ప్రభ చెడిపోవును. ఎలా చెడిపోతారు అంటే జలధారణ నలంబు సమయున్నతులా. అనడం అంటే అగ్ని. ప్రభ ఎలా చెడిపోతుంది అడుగుతుంటే అగ్నిలో నీళ్లు పోస్తే అగ్ని యొక్క కాంతి ఏమైనా బాగుంటుందా? అగ్ని బాగా ఉంటుంది, చక్కగా ఎర్రగా కనబడుతుంది. తీసుకొచ్చి గ్లాసు నీళ్ళు పోసినా ఇప్పుడు ఎలా ఉంటుంది? దాని కాంతి ఏమైనా ఉంటుందా? అలా ఉంటుందట సంతోషమైన కాంతి. అగ్ని అంటే తేజోముఖమైనటువంటి ముఖం కూడా ఈ నీళ్ళు పోసినట్టు అగ్ని ఆరిపోయినట్టు ఉంటుందట. అందుచేత చెబుతూ ఉన్నాడు అనమాట. అయ్యా ఎందుకయ్యా ఏం చేసుకుంటాను నేను ఉన్నవాడిని? నాకు ఎప్పుడైనా 3 అడుగులు చాలు. మానవుడు కూడా 3 అడుగులే ఉంటాడు. ఆ 3 అడుగులే నా కర్మలని చేసుకుంటాను. మొదట ఈ 3 అడుగులే పోయినప్పుడు ఆ 3 అడుగులే గోయిందా అని అన్నాడు. అంటే ఇంకేం చేస్తాడు పాపం. ఆయన ఎన్ని చెప్పినా వినేటి రకం కాదు. సరే అన్నాడు. అప్పుడు అక్కడికి 3 అడుగులు ఇచ్చేశాడు. అయిందా? ఇచ్చినప్పుడు చూసి సంతోషించాలి ఎవడైనా. అయిందా? వీడు ఇవ్వడానికి శక్తి లేకపోయినా ఇచ్చిన వాడిని చూసి సంతోషించినా వాడు గొప్పవాడు అయిపోతాడు లోకంలో. తెలుస్తుంది అందరికీ. వీడికి ఇవ్వడానికి మనసు రాకపోయినా శక్తి లేకపోయినా ఇచ్చేవాడిని చూసి సంతోషిస్తే వీడు లోకంలో చాలా గొప్పవాడు అవుతాడు. అది కొంత పాపం పోతుంది అన్నమాట. ఇక ఇచ్చిన వాడికి పొలలు పెట్టేవాడు ఉంటాడు కదా, ఈయన ఇస్తూ ఉన్నాడు. ఎవరు? బలి చక్రవర్తి ఇస్తూ ఉన్నాడు. ఇవ్వకుండా అడ్డగా దూరిపోయినాడు. ఎవడు? శుక్రాచార్యుడు. ఇదంతా ఇస్తే వాడు మొట్టమొదటి చెప్పాడు, అబద్ధం ఆడు పొట్టివాడు గట్టివాడు, మొదటి నువ్వు 3 అడుగులు ఇస్తే నాకు 3 లోకాలు ఇచ్చినంత అన్నాడు. 3 లోకాలు ఆక్రమించుకుంటాడు. అందులో నో డౌట్. అర్థమైంది కదా? అందుకోసం వాడు అబద్ధం ఆడకుంటేనే లాగుతున్నాడు. సత్యంతోనే మొత్తం లాగుతున్నాడు. ఈ కపట భాషణ మా యొక్క రాజుగారికి తెలియదు. ఆయన వచ్చింది బాగా. అర్థమైందే? అందుకని ఎప్పుడైనా నా ధర్మం నేను కాపాడగల అని చెప్పి ఆ దార పోసేటప్పుడు ఒక ఏగైపోయినాడు. ఎవడు? చిన్నది అనమాట. ఏగైపోయి ఉన్న కామండలంకి అర్థగా దూరిపోయినాడు. ఇక నీళ్లు ఉంపితే కదా దానం ఇచ్చినట్టు అని చెప్పిన నీళ్లు పడకుండా మాట్లాడితే దానం కాదనమాట. ఇక నీళ్ళు చుక్క పట్టడంలే. ఇక చూశాడు ఈయన.
నీకు తెలియదు, సర్వజ్ఞుడు అనమాట ఎవడు పరమాత్మ. ఎవడు మనసులో ఏముందో, ఎవరి ఒంట్లో ఎంత ఉందో, ఎవరి పెట్లో ఎంత ఉందో, పెట్లో ఉంచుకోలేదు అంటున్నాడో, ఉండలేదంటున్నాడో అన్ని ఆయనకి తెలిసానమాట. అర్థమైందా? చూద్దారి వెంటనే ఆ దర్భపళ్ళు ఉంది కదా, దర్భపోవట్లేదు బ్రహ్మచారి దర్భలు ఉంటాయి. ఈ దర్భ తీసినాడు, ఇలా పొడిచినాడు. పొడి తీసేకల్లా అప్పుడు కొను పోయిందా, గోవిందా. అర్థమైందా? జీవితాంతము కుడి కొడుకు మొత్తం పోయింది. ఎవరికి? అప్పుడు అనుకున్నాడు, ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అడ్డు జీవితంలో ఉండకూడదు అనుకున్నాడు. ఇస్తే ఇదే అంటారు. కాబట్టి ఇవ్వలేకపోయినా ఇచ్చిన ఇల్లు అయినా చూపెట్టమన్నారు. అర్థమైందా? కర్ణుడు బాధపడుతూ ఉన్నాడు అనమాట. అర్థమైందా? ఎక్కడ స్వర్గలోకంలో అంతా బంగారం, ఇల్లు ఇంటి చెంపులే ఉంటాయి. ఇంటి ఏం లాభండి? తిరిగి మెతుకులు లేకపోతే మీకు అక్కడ బియ్యం పండకుండా ఇంట్లో మొత్తం బంగారు చెంపులు ఉంటే ఏం లాభం? ధాన్యం లేకపోతే ఏంటంటే మనం. కాబట్టి ఆయన ఊరిగా బాధపడుతున్నాడు ఆకలితో. ఈయన వెళ్ళి అతను గీజులో పోతున్నాడు. ఎవరు? కృష్ణుడు. అయ్యా కృష్ణ, ఆకలితో వస్తున్నాడు అన్నాడు. ఆయన పిలిచాడు వెంటనే. అయ్యా నువ్వు ఎప్పుడైనా పిడికిన మెతుకులు పెట్టి ఎవరికైనా అన్నదానం చేశా? అది అన్నిటికన్నా తక్కువ అనుకని చేయలేదు. వెండి చెంబులు, బంగారు చెంబులు, రత్నాల చెంబులు చాలా చేసి పెట్టాడంటే అవన్నీ నెట్టున్నాయి స్వర్గలోకంలో మొత్తం అనమాట. పోనీ ఎప్పుడైనా పెట్టిన వాడు ఇల్లు చూపెట్టావా అన్నారు. ఏళ్ళు చూపెట్టావు? ఈ ఇల్లు చూపెట్టా అన్నారు. అది నోటి పెట్టుకున్నారు. ఎంతో తెలియదు సంగతి. అది చూపెట్టిన ఫలితం అందులో నుంచి నీకు అన్నరసం వస్తూనే ఉంటుంటుంది. అది పెట్టున్నారు. అర్థమైందా? అందుకోసము పెట్టలేకపోయినా పెట్టేది చూపెట్టినా చక్కగా అమృతం శ్రవిస్తూనే ఉంటుంటారు. సరే, మొత్తం మీద ఏమిటి? సంతోషము ఉండాలి. ఎవరైనా సంతృష్టి ఉండాలి. ఇది లేకపోతే ఎన్ని వేలు రాని ఏమీ ఉండదు. అందుకని ఈ ప్రకారముగా సంతోషైశ్వర్య సుఖినాం చిర విశ్రాంత చేతసం సామ్రాజ్యమపి శాంతానాం జగతృణం. జగత్ ఏమిటి? తృణం అన్నాడు. విరక్తస్య జగతృణం అన్నాడు. సంతోషస్య జగతృణం అన్నాడు. అయింది కదా? ఎవరికి జగత్ తృణంగా ఉంటుందంటే విరక్తి కలవాడికి జగత్తు కూడా ఒక తృణంగా ఉంటాయి. విరక్తి కలవాడికి జగత్తు తృణంగా ఉంటాయి. వైరాగ్యవంతుడికి భార్య ఒక తృణంగా ఉంటుంది అనమాట. అర్థమైందే? లేని వారికి మహామేరుగానే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఆ ప్రకారముగా జగత్తు ఎవరికంటే విరక్తి ఇంకెవరి తృణంగా ఉంటుంది? సంతోషం కలవాడికి ఈ జగత్ అంతా కూడా ఒక తృణప్రాయంగా ఉంటుంది. అది చెప్తున్నారు రామచంద్ర అని. సంతోషామృత పానేన ఏ శాంతా తృప్తిమాగతా భోగశ్రీ అతులా తేషాం ఏషా ప్రతివిషాయతే. ఏ పానం మనం చేయాలి? వయసాలు తాగొద్దని చెప్పలేదు, తాగమన్నారు. దేవలోకి పెడితే అమృతం దొరుకుతుంది అంటారు. అది కూడా తాగొచ్చు, పర్వాలే. కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైన మనకి ఆనందాన్ని ఇవ్వవు. పాయసం తాగినంతసేపే ఉంటుంది. మళ్ళీ మన్నాడు ఆ పాయసం ఎక్కడ దొరుకుతుందని మనసు పోతూనే ఉంటుంది. దేవలోకంలో అమృతం తాగినంతసేపు బాగానే ఉంటుంది. ఆ పుణ్యం అయిపోయిన కిందకి పంపించే టైం దినాల ముందు ఇచ్చేస్తారు, ప్రకటించేస్తారు. ఎక్కడ మనకి ఇక్కడ ప్రకటన లేదు, కానీ దేవలోకంలో ప్రకటనే. అర్థమైందే? ఈ లోకంలో ఎప్పుడు పోతే ప్రకటన ఉండదు. ఎక్కడికైనా అక్కడికి వెళ్తే ప్రకటనే. ఒక రాజ్యం 15 రోజులకు అద్దె తీసుకున్నాం అనుకోండి, ముందు రోజు ఆ బాగా చెప్పిస్తాడు, రేపు 2 రోజులే ఉంది మీ రాజ్యం అంటారు. ఎందుకని మర్చిపోయారు, మేము 10 రోజులు ఉంటారేమో అని. కాబట్టి ఆ ప్రకారం దేవలోకంలో ప్రకటన చేసేస్తాం ఎన్ని రోజులని. అక్కడి నుంచి అమృతం దొరుకుతుందో దొరకదో, మళ్ళీ అక్కడ పోతున్నానా, ఇదేనమాట. అందుచేత ఏ పానం మనం తాగితే సంతోషామృతపానేనా, ఎల్లప్పుడూ ఈ సంతోషమనే అమృతాన్ని మనం అలవర్చుకుంటూ ఈ పానాన్ని మనం సేవిస్తూ ఉంటే ఏ శాంతా తృప్తి మాగత, ఎవరైతే ఏమి శాంత చిత్తులై తృప్తిని పొందుతూ ఉన్నారో, భోగశ్రీ అతులా తేషామేషా ప్రతివిషాయతే. ఏమి ఈ ఎలాగ విషం ఇలా కనబడుతుంది, ఎవరికి కనబడుతుంది? ఈ సంతోషంతో ఉన్నటువంటి వారికి ఏమి ఈ భోగం అన్నటువంటి సముదాయం అంతా కూడా విషం వల్లే కనబడుతుంటారట. అర్థమైందా? సంతోషంతో ఉన్నవాడికి ఈ భోగ వస్తువులన్నీ విషము వలె కనబడుతుంటాయి. ఎందుకు విషం వలె కనబడతాయి?
ఈ విషయాలు శాశ్వతంగా అంటి ఉంటాం అన్నమాట. అది ఈ విషయాలు ఎప్పుడు శాశ్వతంగా అంటి ఉంటాం. విషయం ఉంది అక్కడే. అనుభవించడానికి యోగ్యమైన ఇంద్రియం నష్టమైపోతే విషయం అక్కడే ఉంది. విషయాలన్నీ ఉన్నాయి దగ్గరే. ఇంద్రియం నష్టమైపోతే విషయాన్ని అనుభవించగలమా? అది అనమాట. ఇప్పుడు ఆ విషయం విషయమా విషమా? అది అనమాట. అర్థమైందా? విషాయిత అంటే ఇది. అదైతే విషం పుట్టిపోదు అక్కడ. ఏమి లాభం? విషం కూడా ఆ దగ్గరే ఉంటుంది, అనుభవించడానికి ఎదురుగానే అవదు. ఈ విషయం కూడా అవదు. సామాన్యులకి అంత స్వీట్ పెట్టినా సంతోషంగా ఉంటారు. షుగర్ జబ్బుని వాడికి అయితే విషంలాగా ఉంటుంది. అర్థమైంది కదా? ఈ మోడల్గా ఏవి ప్రపంచంలో అన్నీ కూడా మనం తెలుసుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు ఇప్పుడు, ఆత్మానాత్మని సంతోషం యావద్యాతి న మానసం ఉద్భవంత్యా పదస్థావతు లతా ఇవ మనోబిలాత్. ఎక్కడ దొరుకుతుంది సంతోషం? సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా లోకములో శాశ్వతమైనటువంటి సుఖము లభింపదు అంటున్నారు. ఆత్మని ఉద్ధరేదాత్మ ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతే. ఏమిస్తుంది కదా? పశ్యన్నాత్మని తుష్యతి అన్నమాట. ఆత్మని సంతోషమును పశ్యతి చూచుచున్నాడు అని భగవద్గీత చెప్తోంది. అలాగనే మనకి సంతోషం అన్నటువంటిది దేని అంశం అంటే పరమాత్మ యొక్క అంశము. సంతోషమన్నా సుఖమన్నా ఆనందమన్నా ఇవన్నీ ఇంచుమించు కేటగిరీలోనే ఉంటుంటాయి. ఒక దగ్గర ఆనందంగా ఉన్నానంటారు, ఒక దగ్గర సుఖంగా ఉన్నానంటారు, ఒక దగ్గర సంతోషంగా ఉన్నానంటారు. కాబట్టి ఆ కోవకు చెందినటువంటి కేటగిరీ ఇవన్నీ. అందుచేత మనకి కలిగినటువంటి సుఖం ఎప్పుడూ కూడా వస్తుగతము కాదు. అర్థమైంది కదా? వస్తుగతం సుఖం ఎప్పుడూ మనకు రాదు, అంతఃకరణగతము కాదు. సుఖము వస్తుగతము కాదు, అంతఃకరణగతము కాదు. ఆ సుఖము ఆత్మగతమే. అది సుఖం అనేది ఆత్మగతమే. సుఖము వస్తుగతం అనుకోని వస్తువు లేనప్పుడు మనము విచారిస్తూ ఉన్నాం. సుఖము అంతఃకరణగతం అనుకొని నా మనస్సు ప్రశాంతి లేక ఉన్నటువంటి ప్రశాంతి మళ్ళీ అశాంతి అయిపోయింది అనుకుంటున్నాం. ఉన్నటువంటి ప్రశాంతి అనేటువంటిది దానికి స్వభావ గుణమైతే అశాంతికి ఎప్పుడూ కూడా బావలేదు. అర్థమైంది అందరికీ? ఒక అంతఃకరణానికి ప్రశాంతి అన్నటువంటిది స్వాభావికమైతే, ప్రశాంతి తెలుసు కదా, శాంతంగా ఉండడం, అది అంతఃకరణానికి స్వాభావికమైతే అంతఃకరణములో అశాంతి అనేది ఎప్పుడూ ఉద్ధరించకూడదు. అశాంతి మధ్యలో 10 రోజులు ప్రశాంతంగా ఉన్నాను కానీ మళ్ళీ ప్రశాంతిగా ఉన్నానంటే అనుకోవా? అనుకుంటే అప్పుడు అంతఃకరణానికి ప్రశాంతి ధర్మం అంటూ లేదు. ప్రశాంతి ధర్మం లేనటువంటిది సుఖధర్మం అంటూ అక్కడ లేదు. అంతఃకరణ ధర్మం ఏంటి మరి? మనకి అంతఃకరణ ధర్మాలన్నీ కూడా చెప్పారనమాట. భయము అంతఃకరణ ధర్మమే, ధైర్యము అంతఃకరణ ధర్మమే, ఇవన్నీ కామ క్రోధ ఇవన్నీ అంతఃకరణ ధర్మమే. హ్రీహి దీహి వీహి ఈ చేత సర్వం మనయేహ అన్నారు. అందుచేత అంతఃకరణ ధర్మము అన్నటువంటిది ప్రశాంతి కాదు, వస్తు ధర్మం అన్నటువంటిది ప్రశాంతి కాదు. ధర్మం అన్నటువంటిది ప్రశాంతి ధర్మము దేనికి ఉంది? పరమాత్మకే ఉంది. అయినా అందుకే మనకి ఏం చెప్పాడు? పశ్యన్నాత్మని తుష్యతి, ఆత్మని పశ్యతి. అన్ని దగ్గర ఎక్కడా లేదు. అయితే వస్తు ధర్మం కాకపోతే, అంతఃకరణ ధర్మం కాకపోతే ఏమి? మనం విషయాలు అనిపిస్తున్నాం కదా స్వామి, అప్పుడు మనకు కలుగుతున్నటువంటి సుఖం దేనిది అంటే దేనిది? అంతఃకరణం అన్నటువంటిది ఆ వస్తువునందున్న ప్రీతి చేత స్వాత్మతత్వమునందు లయమైపోతుంది. ఏది మనకి ఎక్కువ ఇష్టం ఉందో ఈ పక్క ఆ పక్క ఏ పక్క మనకి కనపడదు. అదేమవుతుంది? చక్కగా లయమైపోతుంది మనకి. వాళ్ళు ఎక్కడ లయమవుతుంది? పరమాత్మ ఎందు లయమవుతుంది వస్తువు తిన్నప్పుడు కూడా. అర్థమైందా? ఇది అక్కడ లయమై ఆ సుఖాన్ని
నేను బుద్ధి ద్వారా స్ఫురింప చేసుకుంటానన్న భాషను మనకి లేకపోయినందువల్ల అది మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఏమి అందుచేత చెప్తున్నారు ఇక్కడ, ఆత్మనాత్మని సంతోషం యవద్యాతి. ఎవరైతే పొందుతున్నాడో ఆత్మన ఏమి ఆత్మని. ఇక రెండు ఆత్మలు ఉన్నాయా? ఏ అంతఃకరణం అయితే మనకి విషయముని తిరిగేటప్పుడు ఏమి అది వ్యధ చెందుతూ ఉందో ఒక ఆత్మన చేత అంతఃకరణం తీసుకోవాలి, ఇంకొక ఆత్మని అన్నటువంటి స్వాభావిక పరమాత్మని తీసుకోవాలి. మరి ఉద్ధరేదాత్మన ఆత్మ, రెండు ఆత్మలు ఉన్నాయా? ఆత్మన పరిశుద్ధమైన అంతఃకరణము ద్వారా ఆత్మని స్వాభావికంగా ఉన్నటువంటి లక్ష్యమునందు ఉద్ధరేత్ ఏమి దాన్ని అక్కడ ఉద్ధరింప చేసుకోవాలి, అంటే దాన్ని అక్కడ స్థాపింప చేసుకోవాలి. ఏమి అందుకే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి అన్నాడు. సర్వత్రా నన్ను చూసేవాడు, సమస్తము నాయన్ని చూసేవాడు, ఈ రెండు కూడా ఏకత్వ భావాన్ని పొందుతున్నారు. అందుచేత చెప్తున్నారు, ఆత్మని సంతోషం ఏవత్యాతి నా మానసం. అర్థమైంది కదా? నా మానసం మనస్సుతో ఏమి పూర్తిగా మనస్సే సంతోషాన్ని ఇస్తుందనేది లేదు అనమాట. ఉద్భవంత్యా పదస్తావత్ లతా ఇవ మనోభిలాత్. అయితే ఎంతవరకు మన మనస్సు ఆత్మేంద్ర స్వయముగా సంతృష్టి నొందుకుంటా ఉంటుందో అంతవరకు ఏమో తెలుసా, మనస్సు అన్నటువంటిది ఒక జలంతో పోల్చినాడు ఇక్కడ అనమాట. ఏమి మనస్సు అనేది ఒక జలముతో పోల్చినాడు. ఇక ఆ జలమునందు ఏమి తీగలు, అర్థమైందా? ఆ జలమునందు తీగవలే ఈ ఆపదలన్నీ ఉంటాయి. ఏ ఆపదలు అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను గొప్ప ఆపదలో ఉన్నానంట, ఇప్పుడు నేను గొప్ప ఆపదలో ఉంటాను. ఆ ఆపద అన్నటువంటి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ధనలోపం చేత కావచ్చు, ఏమి అనారోగ్యంగా ఉండడం కారణం కావచ్చు, ఏదో ఒకటి ఆపద, దాన్ని ఆపద అంటారు. ఎలాగైతే మనకి జలములో ఏమి ఒక తీగ కనిపెట్టాం, కొన్ని జలాల్లో ఉంటాయి తామర తీగలు, అవంతా మొత్తం ఏం చేస్తాయి, చుట్టిస్తుంటాయి. కొన్ని తీగలు చెట్టు దగ్గర ఉంటాయి, ఆ చెట్టు మొత్తాన్ని అల్లిస్తూ ఉంటుంటాయి. అవి అలా ఉత్పత్తి అవుతూనే ఉంటుంటాయి. ఎంతవరకు మన మనస్సు అనేటువంటిది ఆ పరమాత్మనందు లయము చేయడానికి మన ప్రయత్నం చేయడం లేదో, అటువంటి మనస్సు అనే జలము నుండి ఈ లతలో లత అనే తీగ ఎప్పుడు మనకి ఆపదలనే లత ఈ తీగలు ఎప్పుడు ఉద్భవిస్తూనే ఉంటుంటాయి. అప్పుడు ఆపదలు వచ్చాయి కదా అని మనం మొత్తం వదిలేస్తాం. అర్థమైంది కదా? ఆపదలు వచ్చాయి కదా అని చెప్పి అయ్యన్నాళ్ళు ఇన్ని దేవుళ్ళని ప్రార్థిస్తూ మాత్రం ఏముంది, మొదలెడుతుంది. అర్థమైందా? అది ఇంకా ఏమంటారు, ఎంతవరకు అదేదో బాండం పాలు పెట్టి అందులో మధ్య చొక్కేసినట్టే కాఫీలు పనికి రాకుండా పోయినట్టు ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? మనకి ఆపదలు అన్నటువంటివి వస్తాయి, అది ఎవరికి రాకుండా పువ్వు ప్రతి వారికి వస్తూనే ఉంటున్నాయి. ఆపద అన్నది ప్రారంధాన సారముగానే వస్తుంది, కానీ ఎవరికి మాత్రం అంటే మంచి చేసుకోవాలనే ఉంటుంది కానీ చెడు చూసుకోవాలి ఉంటుందా చెప్పండి? కొంతమంది ఏదో వ్యసనాలు వద్దన్న ఖర్చు పెట్టి పోతారు, ఆ పద్ధతి వేరు. అర్థమైంది కదా? మరి మనం అంత సక్రమంగా వెళ్తున్నా మనకి వచ్చినటువంటి నష్టాలు కొన్ని వస్తూ ఉంటుంటాయి. మరి దీనికి కారణం ఏమిటి? మనము పూర్వజన్మ యొక్క ప్రారంభమే కారణం, ఇంక కారణమే లోకంలో లేదు అనమాట. దానికి ఏమంటారు? కాబట్టి మరి ఇప్పుడు వచ్చాయి కదా పూర్తిగా దైవ స్మరణ కానీ దైవ సంబంధ పనులు కానీ విడిచిపెట్టామనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తాం మనము? ఆ పెద్ద పాము మింగితే ఎక్కడికి వెళ్తుంది? మనం వేస్తున్నప్పుడు ఒకటి వేస్తాం, అలా తిరుగుతుంటుంటుంది అన్నమాట. మళ్ళీ పెద్ద పాము నోట్లో పట్టామనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ కిందకు వచ్చేస్తాం. అలాగే ఆపదలో ఉన్ననే ఈ పెద్ద పాము మనం వదిలిపెడితే మళ్ళీ మన పూర్తి మింగేస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కడికి వచ్చామంటే ఎక్కడికి వస్తాం. అందుకనే ఆపదలో ఉన్నప్పటికీ కూడా అర్థమైంది కదా, ఆపదాం అపహత్తారం ఆతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో తెలుస్తాడు. మధ్యక్షుడ ఇప్పుడు ఆపదలో ఉన్నారు. ఎవరు కట్టారు రాముల వారి మందిరం? రామదాస్ కట్టలేదు. ఆయన ఆపదలు పడ్డాడు లేదా? ఈయన సేవ చేసి ఆయన పడ్డాడు అందులో కాదు. కొన్ని ఎవరు సేవ చేసి పనికి డబ్బు ఖర్చు పెడితే తాగి తందనాలు తక్కిన అందులో పెడితే బాగున్నాం. కేవలము రామ మందిరానికి కట్టేశారు డబ్బులను. జమాలెక్కలు చూపెట్టమన్నారు ఆయనకి. జమాలెక్కలు డబ్బులు ఉన్న డబ్బులు నేను పెట్టేసినాడు. సంవత్సరం వస్తే గవర్నమెంట్ లెక్కలు చూపెట్టద్దా? చూపెట్ట అవి గోవిందా తీసుకెళ్ళి అందులో పడేసినాడు. 15 సంగతి తెలీదా ఎవరికి? రాముడికి. మరి మంచి పని చేసినా చెడ్డ పని చేసినాడా? అదే సార్, మంచి పని చేస్తేనే మాకు వస్తున్నాయి కాబట్టి ఇంక మంచి పని చేయకూడదు నిశ్చయించుకుంటాం మనం. దానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మానవుడి యొక్క కర్తవ్యం మంచి పని చేయడమే. పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ వినాశనం ఏమంటారు మానవుని. పశుపక్షాదుడికి చెడ్డ పని చేసినా వాటికి అని ఏ పాపం లేదు. దాని పిల్లని పుట్టించి దాన్ని చంపి తిన్నా దానికి పాపం లేదు. అర్థమైంది కదా? అది పందుపల్లి చేయకపోయినా దానికి పాపం లేదు. అది స్నానం చేయకపోయినా పాపం లేదు. దానికి హరేరామ అనకపోయినా పాపం ఎందుకు? దానికి బుద్ధి ఉన్నవాడు తప్పు చేస్తేనే ఇది. కానీ బుద్ధి లేని వాడు అంతా బుద్ధి లేదురా అంటే వాడి బుద్ధి ఉండి కూడా వాడు పనిచేయలేదు కాబట్టి బుద్ధి ఉండి కూడా నీ బుద్ధి లేదురా అర్థమైంది. అందుకని మనం ఏమి ఆ భగవంతుని ఆపద అపహర్త, ఆయన ఆపదను తెలుస్తాడు. అయితే ఎందుకంటే అది ఎక్కువ కాలం అనుభవించవలసిన ప్రారంభమైన కొంతకాలం అనుభవింప చేసిన తర్వాత ఆయన తీసే అధికారం ఉంది. అది మాకు తెలీదా? అప్పుడు అంటారు సీతమ్మదేవికి మొరపెట్టుకుంటే సీతమ్మదేవి చెబుతారు, ఏమండి ఇంత మనకి మేలు చేస్తే ఏమంటారు, మీకు ఇది న్యాయమేనా అడిగింది ఆవిడి. ఇంకేం చేస్తుంది? కొంతకాలం ఆగు, ఆ పూర్వజన్మం యొక్క పాప ఫలము కొంత ఉన్నది అని చెప్తారు. సరే, భక్తుడు పెడతాడు, కొడతాడు, తిడతాడు. అది అధికారం ఉంది భక్తుడికి. ఏమంటాడు భక్తుడు? అవసరం వస్తే డబ్బులు పెడతాడు, కోపం వస్తే నీ అబ్బ సొమ్మ నీ తాత సొమ్మ అన్నాడు. అర్థమైంది కదా? ఆ సీతమ్మకి ఏమి చెక్కిన 10,000 వరహాలు ఆ పథకము నీ అబ్బ సొమ్మ నీ తాత సొమ్మ అని తెచ్చేసినాడు. అర్థమైందా? ఎందుకు మరి అంటే భక్తి దోషం. అజ్ఞానం కలిగిన వాడు అంటాడా? అనడు. భక్తి తన్మయత్వంలో ఏదైనా పర్వాలేదు. అర్థమైంది కదా? ప్రేమతో వచ్చి ఒక లంపకాయ కొట్టినా అబ్బా ఏంటో నీ చెయ్యి అంత గరుగ్గా ఉందంటారు. రూపాటు 2 స్నేహితులు ఒకరోజు వీపులో ఒక దెబ్బ వేస్తాడు అనుకో, ఒక్క దెబ్బ వేస్తాడు వచ్చాయి మొన్నవా బాగా పలకరింపు ఏమిటి అనమాట. మనం చేస్తుంటే వాడు ఇస్తే ఏంటా నీకు చెయ్యి అంత గట్టి పెట్టుకునేది అంటాడు. అంటే ఇది గట్టి. అదే మన కోపం మీద ఉన్నప్పుడు అది చీపురు పొల తగిలింది అనుకో, చెయ్యి ఎలా ఉంది మొదలెడతాం. అర్థమైందే? అది ప్రీతి అనమాట. ఆ భగవంతుడి ఆ ప్రీతిని చేత ఒకసారి ఏమి తిడతాడు, అవసరమైతే కొట్టడానికి వెళ్తానంటాడు, లేకపోతే డబ్బులు పెట్టుకుంటాడు. పుష్పాలు పండ్లు అన్ని. అర్థమైందా? అందుకోసం ఈ ప్రకారంగా మనకి భక్తుడికి అధికారం చెల్లింది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. సర్వసంపదాన్ని కూడా దాతారం ఇచ్చేవాడు ఎవడు? భగవంతుడు అన్నమాట. ఆపదలను కూడా హరించేవాడు, లోకాభిరామం లోకానికి హితం చేసేవాడు శ్రీరామచంద్రం. కాబట్టి మనం పునః నమస్తే చేస్తున్నాం. అందుకని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి, ఇంతవరకు మన మనస్సు ఆత్మయందు లయము చేయడానికి మనము సిద్ధపడము. అది లయము కాలేదు. అంతవరకు కూడా మనకి ఈ మనస్సు లతల వలె ఈ యొక్క ఆపదలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఉద్భవము అవుతూనే ఉంటాయని చెబుతున్నాడు. ఆశావై వస్య వివసే చిత్తే సంతోషవర్జితే మ్లానే వక్రమివ ఆదర్శే అజ్ఞానం ప్రతిబింబతే చెప్తున్నారు ఇక్కడ. ఎలా అంటే సంతోషవర్జితే ఆశ వైవస్య వివసే. సంతోషం ఎక్కడ కలగదు మనకి? ఆశ ఎందు వ్యవసనైపోతే
ఆశయాన్ని మనము ఏమంటారు? వివశత్వం అంటే దానిలోనే మనం చిక్కుపోతే ఈ చిత్తమునందు సంతోషం ఎప్పుడు కలగదు. ఏమంటారు? చాలు, మనకి ఏదో భగవంతుడు 1 కోటి రూపాయలు ఇచ్చినాడు, ఇప్పుడు మనకేమీ లోటు లేదు అన్నటువంటి సంతోషం వచ్చింది అనుకోండి, చక్కగానే ఉంటుంది. అర్థమైందా? ఏమంటారు? ఈ రోజుల్లో ఆ 1 కోటి కలిగిన తర్వాత ఆ 1 కోటికి వచ్చే కాబట్టి 300 గజాలు కూడా రావడం లేదు. ఇల్లు కట్టడానికి ఎట్లా మళ్ళీ ఇల్లు కట్టడానికి 1 కోటి ఉండాలి. అర్థమైందా? నేను అంటున్నాను, స్వామి ఆ డూప్లికేట్ ఇది డూప్లికేట్ డూప్లెక్స్ అంటే అది 1,50,00,000 అయితే చాలా భక్తులు అంటారు, దానికి ఇవ్వాలి ఎప్పుడు మంచిది అడుగుతున్నాడు. ఇంకెక్కడ చెప్పండి మరి ఇప్పుడు? అందుకని ఈ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట మనకి. ఏమంటారా? లేకపోతే ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ. కాబట్టి సరే, అది ఉన్నోడు ఆ డూప్లెక్స్ లో ఉంటారు, మనం మాత్రం మన దగ్గరే ఉండాలి. అందుకని చెప్తూ ఉన్నారనమాట. అది ఆశ వైవచ్చి చిత్తే ఈ చిత్తమునందు సంతోషం వివర్జితే పోతుంది. మరి ఎలా అయిపోతుంది అది? చెప్తున్నారు, మ్లానే వక్రమివ ఆదర్శే. ఆ సంతోషం ఎలా హీనమైపోతుందంటే కనబడకుండా పోతుంటే. ఆదర్శం అంటే అర్థం అనమాట. అర్థం చాలా మురికి పట్టిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఆ మురికి పట్టిపోయిన అర్థమనందు మన ముఖం ఏమైనా ప్రతిబింబం కనబడుతుందా? కనబడుతుంది. మురికి పట్టిపోయి అర్థం తీసుకొచ్చి ఇలా పెట్టుకొని చూస్తే ఏం కనబడుతుంది? ఆ ముఖం చూస్తేనే కనబడదు. అలాగనే ఈ చిత్తమనందు ఎప్పుడైతే అటువంటి సంతోషవర్జితుని యొక్క చిత్తమనందు ఈ జ్ఞానం ఎప్పుడూ కూడా కలుగదంటే ప్రతిఫలించదనమాట. అది తెలుస్తుందా? అద్దమునందు పట్టినటువంటి మురికి యందు ముఖము ఎలాగైతే ప్రతిబింబించదో, ఒక ఆశతో బద్ధుడైపోయి సంతోషాన్ని పొందనటువంటి వానికి ఈ విశేషమైనటువంటి విజ్ఞానం ఎప్పుడు కలుగదయ్యా అంటున్నారు రామచంద్ర. మనకి జ్ఞానము అన్నటువంటిది కలగలేదు అంటే కారణాన్ని మనం బయట ఊహించకూడదు. ఎవరు నాకు కారణం అయ్యాడు అని ముందు మనలో ఊహించుకోవాలి. మనలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఇప్పుడు మన ఇంట్లో కరెంటు ఎలగలేదంటే ఆ ఇంటికి వెళ్ళి మెయిన్ చూస్తూ తెలుస్తుందా? ఆ ఇంట్లో రిపేర్కి వెళ్ళాడు, ఏమయ్యా అంటే కరెంట్ అంతా ఉంది కదా, ఇక్కడ చూస్తే అంత అవగలుగుతుందా? అలాగనే అర్థమైంది కదా. మనకి ఎప్పుడైతే జ్ఞానం కలగలేదో, మనకి మనస్సులో ఉన్నటువంటి విషయం ఏమిటి, ఏ విషయము మనకి విముఖత పొందామో, ఏ విషయంలో ప్రముఖత ఉన్నది, ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? చూసుకుంటుండాలి. వ్యాపారం చేసినటువంటి వాడు ఆ వ్యాపారం పూర్తయ్యేసరికి రాత్రికి జమా లెక్కలు ఏంటి, ఎంత వ్యాపారం అయింది, ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎన్ని కేజీలు పోయినాయి అని ఎలాగైతే లెక్కలు చూసుకుంటూ ఉంటుంటాడో, మనము కూడా ప్రతిరోజు కూడా మన మనస్సు బహిర్ముఖ అవస్థ పొందుటకు ఏ చిత్తవృత్తులు ఉన్నాయి, అంతర్ముఖ అవస్థ పొందుటకు ఏ వృత్తులు సహకార సంపన్నమైనాయి మనకి, ఇవి మనం లెక్క చూసుకో. మన అకౌంట్ ఇది అనమాట. మన అకౌంట్ అది. అకౌంట్ అంత రోజుల్లో ఏ అకౌంటేనా? ఏదో ఒక పావు గంట 15 నిమిషాలు ఈ అకౌంట్ క్లియర్ చేసుకుంటే చాలు అనమాట. మళ్ళీ ఆ అకౌంట్ ఎలాగా మనకి చెప్పక్కర్లేదు, అది ఎవరో చూసుకోవాల్సిందే. అర్థమైంది కదా. అందుకోసం ఈ అకౌంట్ మనం చూసుకుంటున్నారు. అది చెప్తున్నారనమాట. సంతుష్టి పరతృప్తస్య మహతః పూర్ణచేతసః క్షీరాబ్దేరివ శుద్ధస్య ముఖే లక్ష్మీర్విరాజతే. సరే, ఇందాక చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి ముఖముందు జ్ఞానము ప్రకాశమానమై లేదు చెప్పాడు ఇంత శ్లోకంలో. అంతేనా? ఇంత శ్లోకం విన్నాం కదా, అందరికి అర్థమైందా? ఎవరి ముఖముందు ప్రకాశం అవదు అంటే ఎవరికి సంతోషాన్ని వర్జించినాడో వాడికి అంతఃకరణంలో జ్ఞానోదయము కలగదు, కానీ పూర్ణ ప్రకాశత్వం అక్కడ పొందదు. ఇప్పుడు చెప్తున్నారు, సంతుష్టి పరతృప్తస్య
మహత పూర్ణచేతస పరమ సంతుష్టితే ఎవరైతే తృప్తుడైపోయినాడో, అర్థమైందా? పరమ సంతుష్టిచే ఎవరైతే తృప్తుడైపోయినాడో, పూర్ణ చిత్తుడు, అదేనమాట జరిగేది. అంతటా నిండబడి ఉన్నటువంటిది ఎలాగైతే ఇటు అటు గాలేసినా వాళ్ళకి లేకుండా ఉంటారు, జ్వలయమానం లేకుండా ఉంటుందో ఆ ప్రకారముగా క్షీర సముద్రము వలె ఏమి శుద్ధస్య అంటే శుద్ధమైనటువంటి అంతఃకరణ ముఖం అనేది ఆ మహాత్ముని ముఖంపై లక్ష్మి అన్నటువంటి శోభ ఏమి విరాజమానమై ఉంటుందన్నమాట. అంటే జ్ఞానోదయం అన్నటువంటిది ఈ ప్రకాశమైనటువంటి ఆత్మానాత్మవివేకము సంపూర్తిగా వాని ముఖమందు ఉంటూ లక్ష్మీదేవి కూడా విరాజమానమై ఉంటుంది. ఏ లక్ష్మి? అది ఆయన ధాన్యలక్ష్మి ఉంది, ధనలక్ష్మి ఉంది, మోక్షలక్ష్మి కూడా ఉందన్నమాట. అర్థమైందా? గజలక్ష్మి, ఈ మోక్షలక్ష్మి ఈ ప్రయత్నం చేసిన వాని ముఖమునందు సంపూర్ణముగా విరాజమానం అవుతుంది. అందుచేత ఏమి మనము ఎందుకు అంటే ఈ రేపు రాజ్యంలో ప్రవేశిస్తారు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి రాజ్యంలో ప్రవేశించలేదు. ఇక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఇంకా ఆపు ఉండదు. మొట్టమొదట ఈ జ్ఞానాన్ని చక్కగా కలుగు చేస్తే ఇక మన రాజ్యం ఎంతవరకు ఉండాలి, మనం ఎంతవరకు ఉండాలి, మనకు వచ్చిన దాంతో ఎంత తృప్తి పొందాలి అన్నటువంటి సహజంగా ఈయనకు అవ్వాలన్నటువంటి విషయంతో మున్ముందుకి రాను రాజ్యభారంలో ఉన్నా సరే, రాజ్యాన్ని పరిపాలిస్తున్నా సరే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అవకతవకలు తనకు వచ్చినా సరే తాను ఎప్పుడూ కూడా దిగులు చెందకుండా సంతోషముగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడితే రాజా రామా నీవిప్పుడు కూడా ఆ ఆత్మజ్ఞానానికి ఏమి రూట్ రాదన్నాడు. జనక చక్రవర్తి కూడా అంతే కదా. జనక చక్రవర్తి కూడా ఏం చేశాడు మరి? తనకి ఏదైతే కావాలో అంతవరకు ఆయన జీవితంలో ఆయన వినియోగించినట్టు ధనము ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానం కోసం ఏ చక్రవర్తి వినియోగించలే. ఈ చక్రవర్తులు అందరు ఉన్నారు, కానీ ఈ ఆధ్యాత్మిక విద్య కోసము ఆయన సంపాదించినటువంటి ధనమంతా వినియోగించినారు. ఏమంటారు? ధనం ఉండవచ్చు కోట్లు, ఏమి లాభం? అర్థమైంది కదా. ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రచారానికి ధనం ఖర్చు పెట్టిందే ధనం అన్నమాట. ఇదే మనకి శాశ్వతమైనటువంటిది లోకములో. మహర్షి మలయాళ స్వామి చెప్పిన మా ధనము లోకములో ఒక్కడు బాగుపడిన చాలన్నారు తపస్సుకి. అర్థమైందా? వారి ధనం ఏమిటి? తపోధనం అన్నమాట వాళ్ళది. అర్థమైంది? అలాగనే జనకుడు ధనమంతా కూడా ఖర్చు పెట్టి ఒక్కొక్కసారి ఆయన ఏమి సభ పెట్టి ఎవడు బ్రహ్మవేత్త అని తెలుసుకోవాలంటే దానికోసం ఒక్కసారి చూశాడు, ఆలోచించాడు. ఇక 1000 గోవులకి ఒక బంగారు ఏమి కొమ్ములకు పెడతాం కదా, కొమ్ములకి గోదానం ఇచ్చినప్పుడు కొమ్ములకి పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టాలి. అంటే 1000 గోవులకి ఆ బంగారు ఇవి పెట్టాడనమాట, కలశాలలాగా అన్నిటికీ కొమ్ములకి 1000 గోవులు. కిందనంతా వెండిని పెట్టి పైనంత బంగారాన్ని పెట్టి ఆ గోవులన్నీ వరుసగా నిలబెట్టి ఎన్ని కోట్ల రూపాయలకి అంత ఈ గోవులు పెట్టాలి సామాన్యమా పెట్టి. ఇప్పుడు అందులో అంటారు ఎవడు బ్రహ్మవేత్త అయితే వాడు ఇవన్నీ తోలుగా వెళ్ళిపోవాలంటాడు అన్నమాట ఉపనిషత్తులో. అర్థమైందా? ఎవడు ఒక్కడ కూడా అనలే. కావలసిన పాయింట్ వరకు చెప్తున్నాను నేను, ధనము అంటుంటే. ఇక అప్పుడు యాజ్ఞవల్క్య మహారాజు లేచి అంటాడు, కొడుకు శిష్యులు చెప్తాడు, మా గురువు గారు ఈ సభలో బ్రహ్మవేత్త అని చెప్పి తోలుకెళ్ళిపోవడం అంటాడు. అర్థమైందా? మన ధైర్యంగా ఎవరు చెప్పగలండి? కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక బ్రహ్మవేత్తని సభలో తెలుసుకోవాలి అంటే ఆయన ఖర్చు పెట్టింది ఎంత చెప్పండి? కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు, ధనం వినియోగం చేస్తాను. దానికోసమే ఆ 1000 మందికి కూడా బ్రహ్మాండమైన మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం కాదు, వాళ్ళకి కూడా రాజులు ఎప్పుడు ఇటువంటి ఆధ్యాత్మిక ఖర్చు పెడతారు. ఎందుకు? దానమీశ్వర భావచ్చ పూజనం శౌచమాధ్యం. అర్థమైంది కదా మనకి. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావచ్చ అన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎన్ని పనులు చేసినా ఈశ్వర భావం అనేది ఎప్పుడు హృదయంలో వెలుగుతాయి. ఆ వెలిగినటువంటి వాడే రాజు అనమాట. అందుచేత
ఆ విధంగా ఆయనకి చూసినాడు. ఇలా అనేక సభల్ని తెలిపిన ఒక సభ కాదు తెలిపాడు. ఆయన మిథిలాపురం దగ్ధమైపోతుంది అనమాట. ఏమవుతుంది? మిథిలాపురం దగ్ధమైపోతుంది. కానీ ఆయన ముఖాల విందంలో ఏమి ఆవగింజంతా జరగదు. ఎందుకంటే అలా ఉదాహరణ మనం తీసుకునే, ఎందుకంటే అంత గొప్ప వాళ్ళం మనం కాకపోయినా అందులో ఒక అంశమైనా మనం ఉంటే అర్థమైంది కదా. ఒక అంశమైనా మనం స్వీకరిస్తే మనం ఇంట్లో శాంతిగా ఉండగలం. ఆత్మజ్ఞాన సంగతి అలాగుని అర్థమైంది కదా. ముందు శాంతి, అశాంతత్య కుత సుఖము అన్నాడు భగవద్గీత. శాంతం లేని వారికి ఎప్పుడూ కూడా సుఖము అన్నటువంటిది కలుగుదని చెప్పినాడు. అందుకు మిథిలా నగరం అంతా కూడా దగ్ధమైపోతుందని అందరూ చెప్తూ ఉంటున్నా ఏదైనా దగ్ధమైపోతుంది వెళ్తే మాకు తెలుస్తుందా? అర్థమైందా? అది ఏదవుతుందో అది అయిపోయి. ఎందుకు అంటే ఈ సమస్తాన్ని చూసుకునేవాడు నేను కాదు. సమస్తాన్ని చూసుకునేవాడు నేను కాదు. లోకాధ్యక్షం. ఈ లోకానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఈశావాస్యమిదగమ సర్వం ఎత్తించ జగత్యాం జగత్. సృష్టించిన వాడు ఆయనే, పోషించిన వాడు ఆయనే, లైన్ చేసుకున్నవాడు ఆయనే. నేను ఒక కర్మచారిని, రాజాదిరాజుగా ఉండి కూడా నేను ఒక కర్మాన్ని చేసేవాడిని, కర్మచారిని. కర్మని చెరతీతి కర్మచారి, బ్రహ్మని చెరతీతి బ్రహ్మచారి అన్నారు. అర్థమైందా? అందుకోసం నా డ్యూటీ నేను చేసుకున్నాను. అయితే నా డ్యూటీ నేను చేసుకుని వచ్చాను. ఇప్పుడు నా డ్యూటీ ఏమిటి? ఆధ్యాత్మిక సభలో ప్రవచనం నా డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అందులో ఉన్నాడు. ఆధ్యాత్మిక సభలో ప్రవచనంలో ఉన్నాడు. ఆ ప్రవచనం ఎప్పుడే తన డ్యూటీ చేసుకుంటున్నాడు. తనకు ఉన్నటువంటి డ్యూటీని చేశాడు. అక్కడ తనకి స్వాభావికంగా ఏదైతే తను తరించాలనుకున్నాడో తన డ్యూటీలో తాను వచ్చినాడు. తన డ్యూటీలోకి వచ్చేదకే విఘ్నాలు ఉంటాయి. అయింది కదా. ఆ డ్యూటీలు అని చెప్పుకుని ఎవరికి విఘ్నం ఉండదు. ఈ డ్యూటీకి రావాలంటే ఏదో ఒక నెపం. అర్థమైంది కదా. అప్పటికే అల్లుడు వచ్చాడేనో, అప్పుడే కూతురు అమెరికా వెళ్ళాలేనో. అర్థమైంది కదా. అప్పుడే ఎవరో ఒక స్నేహితులు రానిపోయా, అమ్మయ్యా వచ్చాడులే, ఈయన వల్ల మొత్తం ఈవేళ సత్సంగి వెళ్ళడం నాకు హాయిగా తప్పిపోయింది అనుకో. ఎందుకంటే ఏదో రేపు సాగుని చెప్పాలి కదా. ఏమంటారు? ఇంకేం చెప్తారు మరి? అర్థమైందా? ఈ రోజు ఒక చిన్న ఫోన్ వచ్చింది అనుకోండి, స్వామి లేదు నేను రేపు వస్తాను, ఇలాగే మాట్లాడరు ఏంటి ఉపన్యాసంలో, అప్పుడు బయలుదేరిపోతారు. అర్థమైంది కదా. అందుకని ఇలాగ ఏది కూడా శరక మహారాజు అతి విశేషం. అయిందా? వస్తుంది అని వచ్చింది, కూర్చున్నాడు అంతే. ఆ సమీపానికి వచ్చింది అగ్ని అనమాట. వస్తే అక్కడ కూర్చున్నారు కదా శిష్యులు, ఇది మామూలు సిద్ధులు, వాళ్ళు వీళ్ళు ఈ యొక్క అనుష్ఠాన పనులు, వీళ్ళందరూ లేచి పారిపోయినా అక్కడ కౌపీనాలు కాలిపోతున్నాయి, వెళ్ళిపోయినారు. ఈయన విధులంతా కాలిపోయినా అక్కడే ఉన్నారు, వీళ్ళు కౌపీలు కాలిపోతున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే వాళ్ళ జీవితంలో ఒక సంతోషము, చక్కగా మనకి ఒక ధైర్యము స్థైర్యము కావాలంటే ఈ ఆధ్యాత్మిక విచారణ ఉండవలసింది. అన్యపంత పైన ఈ విద్యతే, ఇంకొక మార్గము లేదని చెప్పినారు. అందుకోసం ఈ ప్రకారముగా సంతుష్టి ఉన్నవాడికి ముఖే లక్ష్మీర్ విరాజతే, ఆ లక్ష్మి ప్రకాశం అవుతుంది, ఆ మోక్ష లక్ష్మి ఉట్టుపడుతూ ఉన్నదన్నమాట. సంతోష పుష్ట మనసం భృత్వా ఇవ మహర్షయః రాజానముపతిష్టంతి కింకరత్వమాపాగతః అది చెప్తున్నారు ఇక్కడ. సంతుష్ట పుష్ట మనసం భృత్వా ఇవ మహర్షయః. ఎలా అంటే సంతుష్ట పుష్ట మనసం, సంతుష్టిచే పూర్ణమైనటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో వాని వద్దకి మహత్తర సంపదలన్నీ దాసులే వస్తాయట. అర్థమైంది కదా. మహత్తర సంపదం, ఏదైతే గొప్ప గొప్ప సంపదలు ఉన్నాయో అవన్నీ ఆయన దగ్గరికి ఏమిటి దాసుల్లాగా వచ్చేస్తాయట అని చెప్తున్నాడు. రమా నీవేమో ఎప్పుడు వ్యధ చెందకు. ఇప్పుడు నీకున్ని వ్యధ వేరు, వైరాగ్యంతో ఆత్మజ్ఞానం పొందాలని వేరు. రేపు నీ భవిష్యత్తులో ఇహలోక పరలోక సుఖములకు కూడా జనులకు ఇచ్చేవాడు నువ్వు. ఎందుకు అంటే చెప్పాడు కదా, నరాణాంచ నరాదేవం, మనుషుల్లో రాజులు అన్నటువంటి వాడు
నేను అన్నాడు. అందుచేత మరి రాజు నేను అంటే రాజు ఏమంటాడు? యథా రాజా యథా ప్రజ. రాజు ఎప్పుడైతే ఈ యొక్క మార్గంలో ఉన్నాడో ప్రజలందరూ కూడా ఆ మార్గంలోనే నడుస్తారు. అందుచేత నీవు మహత్తర సంపదలన్నీ ఏమి ఎలాగైతే రాజు ఎదుట చెప్ప రాజానం ఉపతిష్టంతి కింకరత్వోపాగత. ఏం రాజు బయలుదేరదంటే ఏం చేస్తాడు? కింకర్లందరూ సేవకాన్ని వచ్చేస్తాడు లేదా? రాజుగారు మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే చెప్తేనే బయటకు వస్తారు, లేకపోతే చెప్పకపోతే నాకెందుకు అంటారు. అర్థమైంది? ఇంట్లోనూ వెళ్తామని చెప్తే అందరూ బయటకు వస్తారు. ఆయన కానీ బయటికి వెళ్ళిన సంగతి తెలుసు వాళ్ళకి, చెప్పలేదు కాబట్టి మేము ఎందుకు పోవాలంటారు. అదనమాట. ఆ విధంగా రాజుకి చెప్పాలి ప్రశ్నలే. ఆయన వెంటనే ఒక గంట ఉంటుంది, ఒక సింహానాది ఉంటుంది, వెంటనే ఆయన బయలుదేరారంటే మొత్తం కింకరలో సేవకులందరూ వస్తూ ఉంటారు. అలాగే నేను ఆయన ఎవరికైతే పూర్ణత్వమైన సంతోషం ఉంటుందో మహేశ్వరి సంపదలన్నీ వారి వెనకదరా పరిగెడుతూనే ఉంటాయన. మనకి చేత ఈ సంతోషం అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి అందరూ మనం ఏం అలవర్చుకోవాలి? అది ఒక పూట కూరలు ఉప్పు తగ్గింది అనుకోండి, మనం చూడాలన్నమాట. అర్థమైందా? ఒక పూట కూరలు ఉప్పు తగ్గితే ఇక మన సంతోషం చూడాలి. ఏమంటారు? అలాగే కాకుండా ఉప్పులు ఎలాగా డాక్టర్ అది ఉప్పు ఇక్కడ కూడా వేస్తారులే, ఉప్పు దానికి దాని లేదు. ఉప్పు ఆ ప్రకారంగా అంతా మనం మంచిగా అనుకుంటూ అది సంతోషంగా తీసుకుంటుండాలి. ఈ ప్రకారం ప్రతి విషయంలో కూడా ఇంట్లో ఒక మాట అంటూ ఉంటుంటారు పెద్దవాళ్ళు, ఒక మాట అంటారు. మాటికి అంటాం పెద్దవాళ్ళకి చేరస్తాం. చేరస్తాం అంటే చేరస్తాం మనం అనుకుంటాం మీకోసమని, కాబట్టి అది మంచిదే. పెద్దవాళ్ళ మాట సర్దుకోడు మూట. కాబట్టి మరి పెద్దవాళ్ళని మనకెలా ఉంటాయి? ఇప్పుడు ఒకసారి చెప్తే చాలుదా అన్నిసార్లు చెప్తున్నాం అంటారు పూర్వం. ఎందుకంటే అన్నిసార్లు చెబితేనే వంటకి ఎక్కుతుంది. వేదాంతం ఎలాగైతే ఎన్నిసార్లు చెబితే మనసుకు ఎక్కుతూ ఉండదో, వాడికి అన్నిసార్లు చెబితే ఏమవుతుంది? వంటకి ఎక్కుతుంది. అంటే మనకి ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. అలా చిరాకు పడకుండా వాళ్ళు చెప్పిన మాట సంతోషం ఉంటుంది ఇంటిలో. కానీ మరి ప్రాకృతిక బండిలోగా నడుపుకోవాలి కదా. మనం శాస్త్రం అంతా మనలో అన్వయం చేసుకోవాలి. ముందు మనం ఇంట్లో మనం అందరం చక్కగా ఉండాలి అంటే పరస్పరం ఒకరికొకరు ఏం చేయాలి? సర్దుకుంటే సంతోషం వస్తుంది. సర్దుకోకపోతే విరోధం వస్తుంది. అయిందా? ఆ ప్రకారంగా అందరూ సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై అందరూ బ్రహ్మానందముతో విరాజనట్టుగా ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవుడు మనందరికి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం అందరూ ఓంకారం చెప్పండి. ఓ ఓ